చెప్పకూడదా? మీడియా ముందు చెప్తే నేను కాదు, మీడియా ముందు చెప్తే నేను ఇంకెవరో నమ్ముతారో వాళ్ళని నమ్మించుకోవడానికి మాకెందుకు నానా, మాకెందుకు? వీళ్ళని నమ్మించే అవసరం ఏముంది? ఈ నరరూప రాక్షసులని వీళ్ళకి చెప్పే అవసరం ఏముంది? ఓ వాళ్ళతో మాకెందుకు నాన్న? ఈ సభ్య సమాజంతోనే పని లేదు. ఇక్కడ కావాల్సిన ధర్మ పోరాటం కావాలి. నా పోరాటాన్ని చూడండి, నన్ను కాదు. అఘోరి అమ్మది రూపము ఇలా ఇలా ఉన్నది, అసలు అఘోరే కాదంటే నువ్వేమన్నా నా సాధన దగ్గరుండి చూసినావా? దగ్గరుండి చూసావా? నేను త్యాగాన్నో లేకుంటే నేను సాధన చేసిందని దగ్గరుండి చూసావా? నువ్వు అఘోరి కాదు అని నువ్వు ముద్రేయడానికి. అలాంటప్పుడు నువ్వు మనిషివే కాదని నేనంట. నువ్వు మనిషివే కాదు, నువ్వు నరరూప రాక్షసుడు అని నేనంట. నేను నిరూపిస్తా. ఎందుకంటే పక్కోడు బాగుపడితే నువ్వు పక్కోడు ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నా, ఎవరైతే కామెంట్లు పెడుతున్నా, పక్కోడు బాగుపడుతున్నా అంటే వాడి కాళ్ళు పట్టుకునే గుంజే రకం నువ్వు నరరూప రాక్షసుడే కదా. పక్కోని ఎదగనీయకుండా ఉంచుకుంటావు కదా, మూర్ఖంగా ఆలోచిస్తావు కదా. మరి నీకు వాళ్ళకు తేడా ఏమున్నది? అందుకనే నన్ను కాదు చూసేది, నా ఆకారాన్ని కాదు, నా పోరాటాన్ని చూడండి అంతే తప్ప ఆకారమో అఘోరినో కాదు అంటే మీరు దగ్గరుండి చూడలేదు, మీకు ప్రశ్నించే హక్కు కూడా లేదు. మీకు జవాబు ఇవ్వాల్సిన అంతకంటే నాకు మీకు జవాబు ఇవ్వాల్సిన అంతకంటే నాకు లేనే లేదు. ఓకే, మీరు ఏమన్నా అనుకోండి, అఘోరి కాదు అనుకోండి, ఇది మేలు కాదు ఫిమేల్ కాదు, ఇంకోటి అనుకోండి, నాకు ఇక్కడ పోయేది ఏమీ లేదు. ఓకే, అది డాక్టర్లు చేతులు ఎత్తేసిన ఒక పేషెంట్ ని మీ దగ్గరకు తీసుకుని వస్తే అతనికి ఆ రోగాన్ని మీరు నయం చేస్తారు. ఇది మీరు దీనికి నిలబడతారు, రైట్? నాతో ఎంత అవుతుందో అంత చేస్తాను, ఓకేనా? అంటే మళ్ళీ అందులో ట్విస్ట్ ఏంటి, కండిషన్స్ ఏంటి? కండిషన్ అంటే నేను ఎన్ని రోజులు కాపాడాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను. భగవంతుడే పిలిచిన తర్వాత మంచోడైనా చెడ్డోడైనా వెళ్ళాల్సిందే. నేనైనా, నువ్వైనా, ఇంకెవరైనా, ఎంత పెద్ద సాధకుడైనా మన త్రూ ఎన్ని రోజులు కాపాడతాం, ఎలా కాపాడతాం అనేది తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత అన్ని రోజులు మనం కాపాడగలుగుతాం, నయం కూడా చేయొచ్చు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయొచ్చు. మరి అన్ని భగవంతుడే చేస్తున్నప్పుడు మీ సాధనతో జనాలకు మంచి జరుగుతుందని చెప్పడం ఎందుకు? శుభ్రంగా మీరు గుహలోనూ ఇంకొక చోట కూర్చొని సాధన చేసుకోవచ్చుగా. అదే, అది కూడా చేస్తున్నాం కదా మేము. మా సాధన ఎక్కడ ఆపలేదే, ఎక్కడ ఆపలేదు కదా. మనిషి ఇంత సాధన చేసి నాకు సిద్ధులున్నాయి, శక్తులున్నాయి, నేను సిద్ధులున్నాయని నేను ఎక్కడ చెప్పలేదు. మీకు ఎవడో కామెంట్ లో చెప్పిండు కదా, వాడికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. నేను చెప్పుకోలేదు. వాడికి ఉన్నాయో లేదో కూడా నిరూపించుకునే అవసరం కూడా లేదు. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, మర్చిపోయి నీ క్వశ్చన్ అడగాలనుకున్నాను. వర్షిణిని హక్ చేసుకుని ఫొటోస్ ఎందుకు దిగారు మీరు? వర్షిణిని హగ్ చేసుకుని ఫొటోస్ ఎందుకు దిగారు? వర్షిణిని హగ్ చేసుకున్న ఫొటోస్ ఎందుకు ఉన్నాయి? అది వాళ్ళని అడగండి, పోయి ఆ అమ్మాయిని అడగండి. అంటే మీరు హగ్ చేసుకున్న ఫొటోస్ వచ్చాయి కదా, ఇలా లవ్ సింబల్ కూడా పెట్టారు. సో ఒకవేళ చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఇద్దరు కనబడి ఉంటే వేరే విధంగా అనుకునేవాళ్ళు, కానీ మీరు లవ్ సింబల్ పెట్టారు ఇద్దరు హగ్ చేసుకుని. అవి ఎందుకు వచ్చాయి అసలు? వీళ్ళందరూ ట్రోలింగ్ చేస్తున్నట్టు, పెళ్లి అయిపోయింది ఇంకోటి అనుకున్నట్టు అట్లా కూడా అనుకోవచ్చు కదా మరి. మరి ఇప్పుడు నేనేం చెప్పినా వీళ్ళు నమ్మే స్థితిలో ఉండరు. ఎందుకంటే ఒకటి వచ్చింది కదా, దాన్నే చూడాలి, ఆ కోణంలోనే చూడాలి. నేను అక్కడ ఆమె ఎలా అయితే చెప్పిందో అలా పెట్టాను తప్ప దానికి ఇన్ని అర్థాలు ఉంటాయి, ఇలా అవుతుందని ముందే నేను సొసైటీలో ఆలోచిస్తానని తెలియదు కదా. ఓకే, వర్షిని పెట్టమంది మిమ్మల్ని అలా, అందుకు మీరు పెట్టారు అంతే కదా. ఓకే, అంటే అది నేను శివధ్యానంలో ఉంటాను, ఈ లవ్ సింబల్ నాకెందుకు, హార్ట్ సింబల్ నాకెందుకు, నా హార్ట్ శివుడి దగ్గర ఉందని మీరు చెప్పలేకపోయారా? మరి శివుడి దగ్గర ఉంది, నేను నీతో చేయగలిపి హార్ట్ సింబల్ ఇవ్వలేనని చెప్పలేకపోయారా? నా హార్ట్ అందరి దగ్గర ఉంటుంది అన్న, నేను అందరిని ప్రేమిస్తా, ఓకేనా? ఒకరిని కాదు కదా, నేను అందరిని ప్రేమిస్తా. అది పురుషుడైనా స్త్రీ అయినా, ఇక్కడ మనిషి అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఎవరు ఏ కోణంలో ఎలా ఆలోచిస్తారు అనేది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. హక్ చేసుకుందా, లవ్ సింబల్ పెట్టిందా అంటే అది వాళ్ళు ఎవరో పదే కామెంట్స్ చేస్తున్నారు. ఆంధ్ర పాలిటిక్స్ అంట, హైదరాబాద్ లో ల్యాండ్ ఇస్తాను అమ్మని అడగండి ఒకసారి అని పదే చాలా కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళని మీరు హైదరాబాద్ ల్యాండ్ వద్దు, నాకు ఏ ల్యాండ్ వద్దు, నాకు ఏది వద్దు, ఫస్ట్ మీ అమ్మ నాన్నని బాగా చూసుకో, నీకు ఏదైతే కష్టం ఉందో దాని మీద అది ఎలాగ దూరం అవ్వాలని చూసుకో తప్ప నాకు ల్యాండ్ ఇస్తే నేను తీసుకునేదాన్ని కాదు. నాకేమొద్దు, నాకు ల్యాండ్ ఆల్రెడీ ఉంది. ఎక్కడ?
ఆ? శ్మశానమే పెద్ద ల్యాండ్. నేను పోయేది ఆడికి కాబట్టి అదే ల్యాండ్ చాలు నాకు. అలా కాదు, మరి ఏదో సాధన చేసుకుంటాను ఒక చోట ఉండి అని అంటున్నారు కదా, మరి దానికైనా ల్యాండ్ కావాలిగా. వద్దు నాన్న, అది భక్తులు ఇచ్చేటోళ్ళు ఇస్తారు, చిన్న గుడిసెలాగా అంతే. అంతే తప్ప ఏదో ఎకరాలు ఎకరాలు నాకెందుకు. అటు తెలంగాణ ఆంధ్రాకి వచ్చినప్పుడు కూర్చోవడానికి ఉండడానికి అంతే తప్ప నేను ఇంకోటి దారి రకంగానో ఇంకో రకంగానో ఏదో బిజినెస్ గానో ఇంకో మఠం పేరుతోనో నాకెందుకు. అసలు కూర్చోకపోయినా నాకు హ్యాపీగా ఉన్నాను, ఇంకేం కావాలి. జస్ట్ మీరు ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళే అన్నమాట ఇది. అమ్మా కూసో ఒక్కదాలో కూర్చుంటే ఇవన్నీ ఆగిపోతాయి, కూసో అన్నారు కదా. అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన సమాధానం, సరేనే బాబు నేను కూర్చుంటే ఎక్కడో చిన్న గుడిసె చూసుకొని కూర్చుంటా, అది ఎప్పుడో ఒకసారి నాకు కూర్చోవాలనిపించినప్పుడు కూర్చుంటా, వెయిట్ చేయండి. నువ్వేదో భూమి ఇస్తున్నా అంటే నేను అబ్బా నాకు భూమి దొరుకుతుందని ఆశ లేదు నాకు వద్దు కూడా. సో మీకు వేరే ఉద్దేశం ఏమీ లేదు, మీ పేరు ఏదైనా ఆస్తులు. సిగరెట్ వద్దు, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ వస్తాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అది ఎడిక్షన్ కదా. ఇప్పుడు మీరు పూజలో లేరు, ఇప్పుడు మీకు సిగరెట్ కాల్చాలని అనిపిస్తుంది, అది ఎడిక్షన్ కదా. మీరు భక్తిలో ఉంటే ఎడిక్షన్ ఏంటి మళ్ళీ? ఇప్పుడు మీరు నేను ఎప్పుడు నామస్మరణ చేస్తుంటా కదా భగవంతుని, ఈ టైంలో కాల్చాలని ఉండదు. ఓకేనా? అట్లా కాదు, మీరు ఒక మత్తు అంటే సాధకుడికి తొలినాళ్లలో ఒక మత్తు కోసం అని చెప్పారు. మీరు సాధన అయిపోయింది, సిద్ధులు వచ్చేసాయి, మీరు అన్నిటినీ జయించేశారు, ఇప్పుడు మీకు మత్తు అవసరం లేదు, సిగరెట్ అవసరం లేదు. మరి నామస్మరణకి సిగరెట్ ఎందుకు? అప్పుడు అగరొత్తు వెలిగించవచ్చు కదా. అది జీవితాంతం ఉండేదే, దాన్ని ఎవరు ఆపలేరు. సో మీరు ఎడిక్షన్లో ఉన్నారు. ఆ ఎడిక్షన్ అనుకోండి, ఇంకొకటి అనుకోండి. ఇప్పుడు నేను ఎందుకు కాలుస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళ గురించి నేను ఎలిగడం జరిగింది. కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం మీరు వెలిగించడం ఏంటి? ఆదర్శంగా కదా ఉండాలి. సిగరెట్లు తాగడం వల్ల పరిస్థితులు పాడైపోతాయి, సిగరెట్లు తాగడం వల్ల సమాజంలో ఆ చెడు ప్రభావం ఉంటుంది, కాబట్టి మీరు ఆదర్శంగా ఉండాల్సింది. అదే నాన్న నేనేమంటున్నాను, కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఇంకా పెడుతూనే ఉంటారు కదా, వాళ్ళు మారలు కదా. అలాంటి రాక్షసుల గురించి ఎలా ఉండాలంటే, అవును నేను తాగుతున్నానా తింటున్నానా ఇది ఎక్కువ పోర్ట్రేట్ చేస్తున్నారు. మీరు ఇవ్వాలనుకున్న ఇప్పుడు నేను జర్నీ చేస్తున్నాను, ఓకేనా, నేను జర్నీ చేస్తున్నాను, నాకు తాగాలనిపించింది, నేను తాగుతున్నాను. వాళ్ళ గురించి కాదు, వీళ్ళ గురించి కాదు, నేను కంపల్సరీ తాగుతాను. అది ఆనందాన్ని ఇచ్చేది శివనామ స్మరణ లేకపోతే సిగరెట్టా? అన్ని జరుగుతుంటాయి నాన్న, దానికే జరుగుతుంటది. సో సిగరెట్ అయితే ఆపరు, సిగరెట్ ఆపను, ఆల్కహాల్ ఓకే. మరి దానివల్ల మీపై ఇంకా కొన్ని అనుమానాలు బలపడుతున్నాయి కదా. ఓకే, ఆల్కహాల్ కొన్ని చోట్ల స్వామికి సమర్పిస్తూ, కాలభైరవుడికి సమర్పిస్తూ ఉంటుంటారు, అగ్రి. ఓకే, కొన్ని చోట్ల సమర్పిస్తూ ఉంటుంటారు గుడిలో. In 300 meters, slide right onto the ramp to Inner Ring Road. అగోరి గారు నాన్న చెప్పండి. ప్రయాణం స్టార్ట్ చేశాను, అందుకనే నేను డ్రైవింగ్ లో ఉండి మీతో నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు, అది రూల్స్ కి విరుద్ధంగా నేను కూడా వెళ్ళలేను కాబట్టి. ఓకే, మీరు ఇంకా ఓకే, ఆయన డ్రైవింగ్ లో ఉన్నాడు కాబట్టి నేను కట్ చేస్తున్నాను, ఎందుకంటే డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేశాను, మాట్లాడించాను అనే అపవాదు నా మీద కూడా వద్దు కాబట్టి. సో అగోరి మాకు చెప్తూ ఉంది తనకి ఎటువంటి ఆస్తులు లేవు అని. ఒకవేళ ప్రభాస్ ఇంటి పక్కన నాకు ఏదైనా ఆస్తులు ఉంటే నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అది దేవుడికైనా ఇచ్చేస్తాను, లేదంటే అనాథలకైనా ఇచ్చేస్తాను అని అగోరి చెప్తుంది. చాలా ఇందులో కొన్ని కమెంట్స్ వచ్చాయి, మేము ల్యాండ్ ఇస్తామని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఫేక్ అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ అగోరి ఫేక్ అని చెప్తూ ఉన్నారు. సో అగోరి అడుగుతుంది నేను ఎందుకు ఫేక్ అని అగోరి అడుగుతుంది. సో అగోరి ఎందుకో ఫేక్ చెప్తే నేను క్లారిటీ ఇస్తాను అని. సో అగోరి అడుగుతున్నది ఏంటి అంటే, నేను రాజకీయాల్లో లేను, నాకు పదవులు అవసరం లేదు, అలాగే నేను డబ్బులు నిలవేసుకోవట్లేదు, నా అకౌంట్స్ కూడా చూపించుకోవచ్చు, నాకు అమ్మాయిల సాంగత్యం కూడా అవసరం లేదు, ఎందుకంటే మగాన్ని నేనే అమ్మాయిగా మారిపోయాను అని. మరి ఇక నా ఉద్దేశం ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు అని అగోరి అడుగుతుంది. మరి అగోరి ఉద్దేశం ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి, ఆ అభిప్రాయాన్ని అడుగుదాం. అంటే ఊరికే నన్ను తిడుతూ ఉన్నారు,
సో నేను ఎందుకు ఈ పని చేస్తున్నానని మీరు అనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి, కేవలం తిట్టడం మాత్రం కాదు అని. ఒకవేళ అలాంటి కన్స్ట్రక్టివ్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే అఘోరిని అడుగుదాం. అండ్ వర్షిని గురించి కూడా అఘోరి మాట్లాడింది, వర్షిని దగ్గరకు నేను వెళ్ళను అని. కానీ వర్షిని వస్తే మాత్రం నేను తీసుకుని వెళ్తాను, ఎవరు కూడా ఆపలేరు అని. చూద్దాం ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ బాక్స్లో స్పష్టంగా తెలియచేయండి. నెక్స్ట్ టైం అయినా అఘోరిని నేను అడుగుతాను, అఘోరి ఈ ఫలితాన్ని ఆశించి లేదంటే ఇందుకోసం అఘోరి చేస్తుంది అనే క్వశ్చన్ ఏదైతే ఉందో అది మీరు కన్స్ట్రక్టివ్గా చెప్తే నేను అఘోరిని అడుగుతాను. ఇప్పుడు అఘోరి డ్రైవ్ చేస్తుంది కాబట్టి నేను అఘోరిని మాట్లాడించాలనుకోవట్లేదు. చూద్దాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, అఘోరి గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అఘోరి గురించి కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అఘోరి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అని. అంతేకాదు అఘోరితో వెళ్ళిన శ్రీవర్షిని కుటుంబ సభ్యులు తీసుకొచ్చేశారు. ఆ తర్వాత నుంచి శ్రీవర్షిని కూడా కనిపించడం లేదు. వారం రోజుల నుంచి ఆమె అఘోరి దగ్గరికే వెళతాను అని చెప్పారు, నన్ను బలవంతంగా తీసుకొచ్చేశారు అని చెప్పారు. అయితే ఆ తర్వాత నుంచి శ్రీవర్షిని కనిపించట్లేదు. తమతో తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు విష్ణు, హర్ష మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో అఘోరితో ఉండగా శ్రీవర్షిని తీసుకొచ్చేశారు. ఆ తర్వాత ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది వర్షిని, కానీ ఇప్పుడు శ్రీవర్షిని కూడా కనిపించడం లేదు. ఇటు అఘోరి జ్యోతిర్లింగాల దర్శన చేస్తూ ఉన్నారు, అన్ని జ్యోతిర్లింగాల దగ్గరికి వెళుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అఘోరిపై ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాం, చాలామంది సోషల్ మీడియా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వాటిపైన చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అని. సో అదే సమయంలో అఘోరి వీడియోస్ కనిపిస్తున్న ఒక సోషల్ మీడియా అకౌంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతూ ఉంది. దీని గురించి మాట్లాడటానికి ప్రస్తుతం మనకి అఘోరి అందుబాటులో ఉన్నారు. అఘోరి గారు ఎలా ఉన్నారు? నానా హరహర్ మహాదేవ్, హర హర మహాదేవ్. ఎక్కడున్నారు? నానా నేను ఆగ్రాలో ఉన్నాను, మహారాష్ట్ర వెళ్తున్నాను. ఓకే, మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటే ఆ తర్వాత తెలంగాణకు వస్తున్నాను నాన్న. ఓకే అఘోరి గారు, ఈ మధ్య కాలంలో మీకు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి, కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. శ్రీవర్షిని మీ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీకు సంబంధించి కొన్ని విల్లాలు కొన్నారు, ఆస్తులు బాగా వెనకేశారంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో మీ పేరుతో ఒక అకౌంట్ కనబడుతోంది. సో అందులో మీ వీడియోస్ కనబడుతున్నాయి. 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతున్నాయి. అదే నానా నేనేమంటున్నాను, ఆ అకౌంట్ నాది కాదు, దయచేసి ఆ అకౌంట్ నాది కాదు, ఆ ఐడి నాది కాదు. నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మిగతా ఏది అకౌంట్లు లేవు. నాకున్నది యూట్యూబ్ మాత్రమే ఉంది. యూట్యూబ్ లోనే నేను అప్లోడ్ చేసుకుంటాను తప్ప వేరే అకౌంట్లు ఏమీ కూడా లేవు. అవన్నీ ఫేక్, వాటిని ఎవరు నమ్మద్దు. పోలీస్ వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే